నేను ఇంకా మా అన్ననే లక్కీ అనుకుంటున్నాను వాసంతి. ఎందుకు? నువ్వు తనతో ఉంటే నువ్వు ఫస్ట్ చెప్తావు. లేదు వసంతి యూ ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్తావు సీరియస్లీ. సో యాహ్! ఏడుస్తున్నాయండి? లే. లేదు కదా, ఇట్స్ ఓకే. లే. లేదు. సర్లే ఇందులో ఉన్నావు, ఏడుస్తే బాగోదు. ఇంట్లో వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు యాక్చువల్లీ. వాళ్ళ దగ్గర నుంచి ఒక పుష్ రావడం వల్ల లైక్ మేము కలవడం ఇదంతా. కానీ మేమిద్దరం ఎప్పుడు అనుకోలేదు లవ్ చేసుకుందాము, పెళ్లి చేసుకుందాము, ఇలాంటి మా మధ్య డిస్కషన్ రాలేదు. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. దట్ వాజ్ ఎ క్యాజువల్ టాక్స్. నార్మల్గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేసినాం. ఇక నేనే అడిగిన యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఇంట్లో ఏమని ఇట్లా అనుకుంటున్నాము, మీరేమంటారు అంటే, లే ఒక్కసారే కదా చూసింది, అట్లా అనుకుంటారు మీరు అని నేను అడిగిన. పాపం తెలీదు కలుస్తున్నారు బయట. లేదు అప్పటికి కలవలేదు. అయింది ఒక్కసారి ఫస్ట్ మీట్ కలిసామనుకో. అంటే నేనేమన్నానంటే, పెళ్లి కదా, పెళ్లి అనేది చాలా పెద్ద థింగ్, అది రెస్పాన్సిబిలిటీస్ తో కూడిన థింగ్. అది మన వల్ల అంటే వీ డోంట్ నో కదా వెదర్ వీ కెన్ హ్యాండిల్ ఆర్ నాట్. సో నేను అన్నా, లే ఇక బేసిక్గా మా తెలంగాణలో ఇజ్జత్ ఇస్తాం. ఇక శత్రువు అయినా సరే ఇంటికి వచ్చినామంటే మంచి మర్యాద చేస్తాము, టైం తీసుకోండి, ఇట్స్ ఓకే. ఫస్ట్ తన మనసులో ఏముంది, ఇప్పుడు తను ఏమనుకుంటుందో మనకు తెలియదు కదా. సో టాక్ టు హర్. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ట్రావెల్ అండి ఒకసారి 6 months అలా ట్రావెల్ అయితే మీరిద్దరికి ఒకరినొకరు తెలుస్తారు కదా, ఆ తర్వాత యూ గైస్ కెన్ కమ్ రీచర్స్, అప్పుడు చెప్పండి మీ డెసిజన్, ఒపీనియన్. సో ఎగ్జాక్ట్ 6-7 months తర్వాత చెప్పాము మేము, లైక్ ఓకే వీఆర్ ఓకే విత్ ఇట్. ప్రపోజ్ కూడా ఆల్మోస్ట్ 2 months తర్వాత ప్రపోజ్ చేసుకున్నాం. అప్పటిదాకా లవ్ అనే కాన్సెప్ట్ లేదు మా మధ్య. ఎవరు ఫస్ట్ ప్రపోజల్? ఈ సిచ్యువేషన్ రావాలని ఆ రోజు నా దగ్గర చెప్పించావు కదా, నాకు తెలుసు. నేను చాలా స్మార్ట్ కదా. చాలా స్మార్ట్ రా నువ్వు. ఫస్ట్ ఏమో పడింది తను, లవ్ చెప్పింది నీతో. మెసేజ్ పెట్టింది తనే, ఇంట్రెస్ట్ చూపించింది తనే. ఏంది సాంబార్ రసం చేసుకుంటూ కూర్చున్నావా ఇంట్లో? నేను కూడా నాకు అర్థం కాదు. కానీ ఒక్క నిమిషం. ఫస్ట్ అయ్యింది నువ్వా కాదా? ఫస్ట్ ఏది అయ్యింది ఇంప్రెస్ నువ్వా? అయింది? సి టు బి ఆనెస్ట్, ఫస్ట్ మీట్ లో వచ్చేసి ఐ హ్యాడ్ దట్ కన్సర్న్. ఒకతే అమ్మాయి కదా, ఇక్కడ హైదరాబాద్ లో ఉంటుంది, అండ్ మా ఫ్యామిలీ కదా. సో ఆంటీ చెప్తున్నారనమాట, ఒకతే ఉంది, తన టెన్షన్ పడ్డం ఇవన్నీ. సో ఐ టోల్డ్ హర్, వాట్ ఎవర్ యూ నీడ్ ఇన్ హైదరాబాద్ ప్లీజ్ లెట్ us know, నువ్వు కూడా మా ఇంటి బిడ్డవేగా సరేలే, అని చెప్పేసి అన్నా. ఫస్ట్ మీట్ లో ఏమేం జరిగిందో నేనైతే చెప్పలేను కెమెరా ముందు. సో నీకు నాకు మాత్రమే తెలుసు. ఏ చెప్పవా వాసంతి ప్లీజ్? అంటే ఓకే, దగ్గర తీసుకున్నాను, మంచి వెదర్, ఆహా! వర్షం ఫస్ట్ పడుతుంది, మీట్ లోనే వర్షం అవునా? పడుతుంది, లేకుండా చేయి చేస్తారా? పట్టుకున్నాను. కానీ ఐ ఫౌండ్ హర్ వెరీ ప్రిటీ. తని శారీలో చూడంగానే షీఈ్ లైక్ ట్రెడిషనల్, మన ఇంట్లో కరెక్ట్ సరిపోయే అమ్మాయి. అలానే మోడర్న్ అని, అంటే మోడర్న్ తో నాకేం ప్రాబ్లం లేదు. షీ కెన్ వేర్ వాట్ ఎవర్ షీ వాంట్, అంటే షీ షుడ్ ఫీల్ కంఫర్టబుల్. వీ నెవర్ రిస్ట్రిక్టెడ్. మేము ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలే ఇంట్లో కానీ, మమ్మీ కానీ, అక్క కానీ. యాక్చువల్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మమ్మీ, అక్క, మా నాన్న వీళ్ళు ఒక్క మాట అన్నారు. ఆమె కళ్ళలో నీళ్ళు వచ్చిందా నేను చచ్చిన, ఆమె తప్పు చేసినా నేను చచ్చిన, నేను తప్పు చేసినా నేను చచ్చిన. దాని పెద్ద బట్ నేనైతే చేసినారు. అది అడ్వాంటేజ్ తీసుకోనులే. ఓకే, నేను తీసుకొని చాలాసార్లు తీసుకున్నా. ఆపరా. ఫోన్ చేస్తావు మీ అమ్మకంటే, మా ఆమె చెప్పాగంటది. అమ్మా సూపర్ కదా. వాళ్ళ ఇంట్లో చెప్పదు. వాళ్ళ సపోర్ట్ వాసంతికి ఉంది అంటే, వాళ్ళకి వాసంతి ఎంత ఇష్టం, వాళ్ళకి వాసంతికి వాళ్ళంటే ఎంత ఇష్టం ఇక్కడ అర్థమైపోతుంది కదా. ఏవో దారుణం అండి. మా నాన్న పొజిషన్లో ఉన్నావు, అలా చేయకూడదు. ఆన్లైన్ పిల్లరా, బుజ్జగిజ్జి చెప్పుకోరా, అమ్మ సతాయిస్తాడు మా అయ్య. దండం పెట్టాలి ఈ విషయంలో. నో బట్ హీఈస్ స్వీట్. అంటే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా, సో సో అక్కలు పిల్లలు. బేసికలీ లవ్ అయితే ఇద్దరికి ఉన్నింది. లవ్ ప్రపోజ్ చేయించింది నా దగ్గర అయితే తినే. నాకు ఫస్ట్ చెప్పాలనిపించింది హగ్ ఇచ్చి చేయబట్టుకున్నారంటే ఫస్ట్ అయిపోయింది, అక్కడే ఫస్ట్ స్టార్ట్ అయింది. లోనే అది కూడా. అన్న స్మైల్ సిగ్గుపడుతున్నాడు. అది కాదు, ఆడలే నేను కాదు కూర్చొని అన్ని వింటూ నన్ను చూసి నవ్వినాడు. అందుకే నాకు సిగ్గైతుంది నాకు. ఓకే, సో ఫస్ట్ ఇంత పని చేశారనమాట. ఫస్ట్ మీట్ లోనే. తెలియదు ఈడి దాకా వస్తుందని, లేకపోతే లేకపోతే 48 కి ఇచ్చాం, ఇంకెక్కడ వెళ్ళిపోయింది. భయం ఏంది, స్టేట్మెంట్ మార్చేసిన. లేకపోతే అన్నది, లేకపోతే వేరేలా చెప్పేవాడిని. జోక్స్. సో అయితే ఏమని ప్రపోజ్ చేసావు వాసంతి? ఇంట్లో దావత్ అయింది, ఆ, ఫుల్ దావత్ అయింది. ఇక ఆటలు గిటలు కోసి ఇక ఫుల్ బగ్గా అవునా, నేను లెనిన్ మేము అందరం ఉండే దోస్తులం. ఒక దగ్గర ఆపినాం యాక్చువల్లీ. ఫోన్ చేసిన, ఏం మాట్లాడినా గుర్తులేదు కానీ ఐ లవ్ యూ చెప్పు అన్నా. అన్నది
చెప్పు పర్లేదు అన్న, చెప్తావా లేదా అన్న. మనది ఏంటంటే అప్పుడు కమాండింగ్ ఉండే, మొత్తం పై చేయండి ఉండే. అమ్మో ఏడ్చేది, యు ఆర్ ద మోస్ట్ ఈగోయిస్టిక్ పర్సన్, నా జిందగీలో చూడలే నేను ఇలాంటి వాడిని హ్యాండిల్ చేస్తున్నా అని చెప్పి పాపం బాధపడ్డది ఒకరోజు. దెన్ ఐ ఫెల్ట్ బ్యాడ్. అక్కడ నుంచి ఇక చాలా వరకు తగ్గించేసా, షీ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ కదా అని. సో ఆ టైంలో చెప్పు అని అంటే ఏం ఆలోచించకుండా ఐ లవ్ యూ చెప్పింది. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక 5 seconds ఆగి థ్యాంక్ యూ అన్న, ఫోన్ కట్. 2 days. నాకు తెలియదు అసలు ఎందుకు మాట్లాడతలేదో తెలియదు. తర్వాత ఇక మళ్ళీ కాల్ చేసి మాట్లాడితే ఎందుకు ఏమైంది, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు అని అంటే, ఐ లవ్ యూ చెప్పినా నువ్వు రిటర్న్ లో థ్యాంక్ యూ చెప్పినావు అని చెప్పేసి అక్కడ నుంచి టార్చర్. మరి కోపరాదా? ఐ లవ్ యూ చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? ఐ లవ్ యూ టూ చెప్పాలి. థ్యాంక్ యూ ఏంటి? థ్యాంక్ యూ మాకెందుకో థ్యాంక్ యూ. మాకు తెలియదు కదా, అంటే ఆ టైంలో నాకు తెలియలేదు సడన్ గా. సో అడిగింది నువ్వే, చెప్తే ఐ లవ్ యూ, ఓకే ఫైన్ థ్యాంక్ యూ చెప్పింది నువ్వే, ఇంకా ఏమనిపిస్తుంది? అది ఇంకో దారుణం. తర్వాత నేను ప్రపోజ్ చేసినా కదా ఒక 2 months గట్లా, 1.5 month గట్లా, 2 months. దాని తర్వాత ఎప్పుడైనా నేను ఐ లవ్ యూ బేబీ అంటున్నా, థ్యాంక్ యూ అని అంటది. చచ్చినా ఇక కాలింది. అట్లా కాదు, అంటే number of times. ఫస్ట్ ప్రపోజ్, అయ్యో వాసంతి ఫస్ట్ ప్రపోజ్ అది నీది కాదు, అడిగి చెప్పించుకున్నారు అక్కడ. ఎగ్జాక్ట్లీ, నేను అదే కాదు. సో ఇది నువ్వు ఎలా అనుకుంటావు? పిచ్చిదానిలో ఉన్నావు నువ్వు. ఓ పంది వచ్చి నేనేం చెప్పాలి? ఓ పంది వచ్చి ఐ లవ్ యూ చెప్పమంటది, చెప్తుందా? అది పంది కాబట్టి చెప్పదు, అదే క్యూటీ కదా. ఎటు పో అంటది. ఇష్టం కాబట్టి ఐ లవ్ యూ అనేది నువ్వు ఇక్కడ చెప్పాను పవన్ కళ్యాణ్ కాబట్టి ఐ లవ్ యూ అడగగానే చెప్పింది పాపం. నేను. నో డేంజర్. ఆ రీల్స్ లలో కూడా వస్తుంది కదా, ఎవరైనా మాట్లాడినప్పుడు లేకపోతే ఏదైనా హెల్ప్ చేస్తాం కదా ఎక్కడైనా మాల్స్ లో కానీ, థ్యాంక్ యూ అన్నప్పుడు ఇక వెల్కమ్ అంటాను కదా. అమ్మాయికి చచ్చినది ఆ రోజు మొత్తం, ఇక వెల్కమ్. ఇంటికి వచ్చినాక రా బేబీ అంటే అయ్యో వెల్కమ్, డోర్ తీసిన అయ్యో వెల్కమ్ బేబీ, అయ్యో వెల్కమ్. అదొక జపం చేస్తుంది, రామ జపం లేక. అప్పుడు అనిపిస్తుంది ఈ అమ్మాయితో మాట్లాడొద్దు, నెత్తి కింద పెట్టుకోవాలి. అప్పట్లో ఉండేటోళ్ళు చూడు ఎట్లా అంటే, ఆడపిల్ల బయటికి వెళ్తే నెత్తి కింద పెట్టుకొని పోవాలి, అట్లే రావాలి. నువ్వు కాదు కానీ అట్లా నేను అయ్యేలా చేస్తావు, నువ్వు గొడవ చేస్తావు అట్లా. కానీ ఎందుకు అందరూ నెక్స్ట్ నుంచి సెప్టెంబర్ నుంచి రాఖీ కడతారులే. కట్టేయండి అందరు కలిసి. నవ్వుకు అర్థం ఏంట్రా? వద్దు, చెప్పురా, నవ్వుకు అర్థం ఏం లేదు, కట్టేయండి అంటున్నా.